పర్సనల్ మంత్ 8 అంటేనే శ్రమ, కర్మ, అధికారం, వ్యాపారం, న్యాయం, లాభ నష్టాలు అబ్బో మామూలుగా ఉండదులేండి. సో ఈ పర్సనల్ మంత్ 8 వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతోంది అనేటువంటిది మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఎడ్యుకేషన్ లైఫ్, నెక్స్ట్ మీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్, మీ ఫ్యామిలీ రిలేషన్స్, మీ యొక్క డివోషనల్ జర్నీ ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఏప్రిల్ మంత్ యొక్క ప్రిడిక్షన్లో పర్సనల్ మంత్ 8 వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పర్సనల్ మంత్ 8 అనేటువంటిది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలనేటువంటిది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉందండి, ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో, ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కూడా మీ ఊరు పేరు ఏంటి అనేటువంటిది మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. జస్ట్ మన వీడియో ఏ ఊళ్ళల్లో చూస్తున్నారు అనేటువంటి దాని గురించి చిన్న విషయం తెలుసుకుందాం అని అంతేనండి. సో మీ ఊరు పేరు ఖచ్చితంగా కూడా కామెంట్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో పర్సనల్ మంత్ 8 లో ఈ యొక్క ఏప్రిల్ మంత్ లో ఒక రకంగా చెప్పాలంటే నెంబర్ 8 అంటేనే మన అందరికీ తెలుసండి, శ్రమ, కర్మ, అధికారం, వ్యాపారం, న్యాయం, లాభ నష్టాలు, ఇది విధంగా మీరు ఏం చేశారు అనేటువంటి దానికి సరిపడా ఫలితం అనేటువంటిది ఇచ్చేదే నెంబర్ 8 అండి. అంటే ఇది శని భగవాన్ యొక్క తత్వానికి సంబంధించినటువంటి నెంబర్ కాబట్టి మానవ జీవితాన్ని గుండె నుంచి మెదడు వరకు కూడా పరీక్షించేటువంటి శక్తి ఉన్నటువంటి నెంబర్ అండి. సో ఏప్రిల్ లో పర్సనల్ మంత్ 8 ఉన్న వారికి ఇది కొంచెం కష్టాన్ని బాగా ఒక రకంగా చెప్పండి నాణ్యతతో, అంటే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే కొలిమిలో కాల్చినటువంటి బంగారాన్ని చేసేటువంటి నెంబర్ అని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చండి. ఇక మీకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ కనుక చూసుకుంటే ప్రేమ సంబంధాల్లో మీకు ఓపిక అనేటువంటిది అవసరం అండి. అలానే మీ తీరులో అథారిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, 8 అంటే శని భగవానుడు అండి. పర్సనల్ మంత్ 8 ఆ 8 ఎక్కడన్నా రానివ్వండి, మీ యొక్క పర్సనల్ మంత్ రానివ్వండి, పర్సనల్ డే రానివ్వండి, లేదంటే పర్సనల్ ఇయర్ రానివ్వండి. సో శని భగవానుడు ఒకళ్ళ కింద తల వంచి పనిచేసేటువంటి విధానాన్ని ఒప్పుకోరండి. కాబట్టి అథారిటేటివ్ నేచర్ అనేటువంటిది పెంచుతారు అనమాట. అలానే ఫీలింగ్స్కి బదులుగా లాజిక్గా ఎక్కువగా మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు చేసేటువంటి వర్క్లో చాలా సిన్సియారిటీ వల్ల రిలేషన్షిప్స్ అనేటువంటివి మీకు చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే పెళ్ళైన వారికి జీవిత భాగస్వామితో కలిసి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే భవిష్యత్తు బాధ్యతల పట్ల సీరియస్నెస్ అనేటువంటి పెరుగుతుందండి. పిల్లల చదువు, ఆరోగ్యం మీద కూడా చాలా ఫోకస్ చేస్తారండి. ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళలో మీ మీద మీకు చాలా క్లారిటీ వస్తుందండి. అలానే పాత సంబంధాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే పాత సంబంధాలు విడిపోయినాయి కానివ్వండి, దూరంగా ఉన్నాయి కానివ్వండి, అంత బాగుంకోకుండా ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీవిజిట్ చేస్తారండి. కానీ రీవిజిట్ చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. కాబట్టి కొంచెం ఈ ఒక్క 1 మంత్ మీరు ఓపిక పడితే చాలా బాగుంటుందండి. ఓం శం శనిశ్చరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉంటే మనసు అనేటువంటిది దృఢత్వంగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటేనండి, శని భగవానుడు అనగానే, లేదంటే అష్టమ శని, అర్ధమాష్టమ శనులు కానివ్వండి, లేదంటే శని భగవానుడికి సంబంధించినటువంటి ప్రతి దశ, అంతర్దశ, ప్రత్యంతర దశల గురించి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో 8 నెంబర్ ఉంటే దీని మీద చాలా అంటే చాలా భయాన్ని, చాలా అంటే చాలా అపోహల్ని అనేటువంటి దాన్ని తీసుకొచ్చారండి. ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీకు జీవితంలో డబ్బు అనేటువంటిది కావాలి అని మీరు అనుకుంటున్నారంటే మీ చార్ట్లో కానివ్వండి 8 లేకపోతే జీవితంలో డబ్బు సంపాదించలేరండి. ఒకవేళ డబ్బు కావాలి అనుకుంటే కనుక మీ చార్ట్లో 8 నెంబర్ లేకపోయినా సరే ఆ 8 నెంబర్ అనేటువంటి దాన్ని యాక్టివేషన్ చేసుకోవాలండి. అలా యాక్టివేషన్ అయిన వాళ్ళకి మాత్రమే డబ్బు అనేటువంటిది చేతిలో నిలుస్తుంది. సంపాదించిన డబ్బు స్లో గ్రోత్ ఉండిద్ది కాదంటలా, బట్ కానీ ఆ స్లో గ్రోత్ ఎలా ఉంటుందంటే ఒక మంచి గొప్ప అందలానికి తీసుకెళ్లి అందలంలో కూర్చోబెట్టిద్ది అనమాట. మీరు భాగ్యవంతులు అంటే మీ దృష్టిలో కోటీశ్వర్లు అయిన వాళ్ళు, డబ్బు నిత్యం చేతిలో గలగలాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి చాట్లో మీరు చూడండి శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉంటారండి. శని భగవాన్ ఒకటే విషయం చెప్తాను చూడండి, ఇప్పుడు శని భగవానుడికి సంబంధించినటువంటి దశ అనేటువంటిది ఖచ్చితంగా ఒకడు పుడితే
వాడు కొన్నాళ్ళు బతుకుంటే కనీసం 2 సార్లు వచ్చిందండి. శని భగవాన్ దశ మినిమం 2 సార్లు వచ్చింది. ఇప్పుడు యాస్ట్రాలజిస్టులు ఉంటారండి, యాస్ట్రాలజిస్టులకు కూడా శని భగవానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అన్ని దశలు వాళ్ళకు కూడా వస్తాయి కదండి. మరి నార్మల్ జనాలు ఏ విధంగా అయితే ఇబ్బందులు పడుతున్నారో మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? మీరు గమనించండి, ఇబ్బంది పడం. ఎందుకంటే శని భగవానుడికి సంబంధించినటువంటి ఏవేవి చిన్న చిన్న పరిహారాలతో జీవితం అనేటువంటిది పాజిటివ్గా మార్చుకునేటువంటి రెమెడీస్ ఉంటాయి. రెమెడీస్ తెలుసు, ఆ రెమెడీస్ ఫాలో అవుతా ఆ శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవడం. ఏదైతే శని భగవానుడు నెగిటివ్లో మనకు ఉన్నా సరే ఆ నెగిటివ్ యొక్క తీవ్రత అనేటువంటి 80% తగ్గించుకొని కేవలం ఆ నెగిటివ్ 20% పడేటువంటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయండి. దానికి ఏం మీరు వేలకు వేలు కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఓకేనా, మీరు లీటర్ల ఆయిల్ తీసుకొని శని భగవాను మీద పోసేసి ఓకే ఇలా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. భయభ్రాంతులకి లోనాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న రెమెడీస్తో, పవర్ఫుల్ రెమెడీస్ ఉంటాయి చిన్న చిన్న, వాటితో మీరు చాలా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో కొంచెం ఆ శని భగవాను మీద అలానే నెంబర్ 8 మీద ఉన్నటువంటి అపోహ అనేటువంటి దాన్ని కొంచెం దూరం చేసుకుంటే మంచిదండి. ఇక మీ పైన ఉద్యోగస్తులు కనుక చూసుకుంటే మీ పైన పని భారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందండి. కానీ అదే సమయంలో మీ యొక్క పరిజ్ఞానం అలానే ఒక విషయాన్ని సాల్వ్ చేసేటువంటి నేచర్ ఏదైతే ఉంటుందో అది బాస్కు బాగా కనిపిస్తుంది. కాబట్టి దీనివల్ల మీరు పదోన్నతి పెరగటం, అంటే మీకు ప్రమోషన్స్ అవడం, లేదంటే మీ జీతం అనేటువంటిది పెరగటం, లేదంటే జీతం పెరిగేటువంటి విషయాల గురించి చర్చలు కూడా జరిగేటువంటి అవకాశం ఉందండి ఈ మంత్లో. సో మళ్ళీ చెప్తానండి, సెల్ఫ్ రెస్పెక్ట్ తో చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ నెల ఖచ్చితంగా మీ ప్రతిష్ట అనేటువంటిది పెరుగుతుందండి. నేను ఇక్కడ మీకు ఇంకో టిప్ ఇస్తున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పర్సనల్ మంత్ 1 కానివ్వండి, పర్సనల్ మంత్ 8 కానివ్వండి, పర్సనల్ ఇయర్ 8 కానివ్వండి, లేదంటే శని భగవానుడికి సంబంధించినటువంటి దశలు, అంతర్దశలు, ప్రత్యంతర దశలు, లేదంటే మీకు అష్టమ శని, అర్ధమాష్టమ శని, ఏళ్ళనాటి శనులు, వీటిల్లో గుర్తుపెట్టుకోండి శని భగవానుడు ఏం చేస్తాడంటే మీరు ఏంటి అనేటువంటిది మీకు చూపిస్తాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీ కర్మకి అనుగుణంగా మీరు ఏ స్థితిలో మిమ్మల్ని ఉంచాలో ఆ స్థితిలో ఉంచుతాడు. అదే మీరు ఎదుటి వాళ్ళు నాశనాల గురించి కాకుండా ఎదుటి వాళ్ళు బాగుపడటం గురించి మీరు కనుక పనిచేయడం మొదలు పెడితే ఖచ్చితంగా అండి శని భగవానుడి దశల్లో ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి డబ్బు సంపాదిస్తారు. ఇది చిన్న ట్రిక్ అండి, చిన్న లాజిక్, ఇది అర్థమైందా? ఇవి చిన్న చిన్న రెమెడీస్లో కూడా ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇక వ్యాపారాన్ని కనుక చూసుకుంటే వ్యాపారస్తుల్లో ఎగుమతులకు సంబంధించిన నెక్స్ట్ నిధులు సేకరించుకోవడం, అలానే లోన్స్ క్లియరెన్స్ ఇవంటే ఏవైతే ఉంటాయో వీళ్ళు చేసే వాళ్ళకి చాలా బాగా అనుకూలంగా ఉంటుందండి. అలానే భాగస్వాముల్లో స్పష్టత అనేటువంటి అవసరం అవుతుంది. అతి ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి పని అనేటువంటి చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఎదుగుదల కోసం షార్ట్ కట్స్ తలపెట్టకండి. అసలు వన్స్ ఒకసారి మీరు 8 నెంబర్ మీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు షార్ట్ కట్స్ కనుక వాడారు అంటే శని భగవానుడు కొట్టేటువంటి దెబ్బకి జీవితంలో మళ్ళీ మీరు కోలుకోలేరు అనమాట. కాబట్టి న్యాయం వైపు న్యాయంగా అడుగులు వేయండి. డాక్యుమెంటేషన్, ఆడిట్స్, లీగల్ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఓం నమో భగవతే వైష్ణవాయ అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో దీన్ని కనీసం రోజు 108 సార్లు పఠించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మీ ఫైనాన్షియల్ కనుక చూసుకుంటారండి, ఇది డబ్బు ధర్మానికి సంబంధించినటువంటి పీరియడ్ అండి. సో మీరు ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, మీ యొక్క మనీ ఫ్లో అనేటువంటిది ఎలా ఉందనేటువంటి అంశాల మీద మీరు ముందుగా కొంచెం అవగాహనతో ఉండండి. ఎందుకంటే అనుకున్న స్థాయిలో మీ డబ్బు నిలబడుతుందండి. మీరు మిగతా నెలల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఉంది, కానీ ఖర్చులు కూడా అంతే స్థాయిలో ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే జీవితంలో ఎప్పుడు ఎవరోకో ఒకరికి రావాల్సిందేనండి, వస్తాయి కూడా. కాకపోతే నేము సిగ్నేచర్ అనేటువంటిది మీ డేట్ ఆఫ్ బర్త్లకు అనుగుణంగా ఉంటే కనుక ఆ పాజిటివిటీ అనేది ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అడ్వాన్స్డ్ మెథడ్లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, లేదంటే సిగ్నేచర్ అనేటువంటిది కావాలనుకున్నా, మొబైల్ నెంబర్ కావాలనుకున్నా ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఇన్వెస్ట్మెంట్లు కనుక చూసుకుంటే స్థిరాస్తి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. బిజినెస్ లో ఈక్విటీస్ లో పెట్టుబడులకి సరైనటువంటి సమయం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ట్రేడింగ్ కాకుండా లాంగ్ టర్మ్ పెట్టుబడులు అనేటువంటివి ఉత్తమం అండి. సో శనివారం రోజు మనకి నల్ల ఒత్తులు దొరుకుతాయండి. ఆ నల్ల ఒత్తులతో శని భగవానుకి నువ్వుల నూనెలో కానివ్వండి, లేదంటే ఆవ నూనెతో కానీ దీపం పెట్టడం అనేటువంటిది చాలా
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు కష్టమైనా సరే విజయాన్ని ఇచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. శ్రమ బాగా పెరుగుతుందండి. మీరు ఎంత కన్సిస్టెంట్ గా చదువుతారో దాని మీద ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. పరీక్షలు రాసేవారికి టైం మేనేజ్మెంట్ అనేటువంటిది మెరుగుపరచుకోండి. పెద్ద పెద్ద టాపిక్లు ఏవైతే ఉంటాయో దాన్ని మీరు డివైడ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలు కానివ్వండి, లేదంటే మీకు 1-to-1 టాకింగ్ ఎగ్జామ్స్ జరుగుతాయి చూడండి, అటువంటి ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితం అనేటువంటిది ఉంటుందండి. సో పరామర్శించుకోవడం, పరీక్షలకు ప్రిపరేషన్ అవ్వడం ఈ నెలలో ప్రారంభిస్తే చాలా మంచి విజయం అనేటువంటిది పొందుతారండి. సో హనుమాన్ చాలీసా పఠించడం అనేటువంటిది ఆ స్టూడెంట్స్ కి చాలా అంటే చాలా ఒక అద్భుతమైనటువంటి వరం అనే మనం చెప్పుకోవచ్చు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటేనండి, ఆధ్యాత్మికత, శాంతి అలానే ఇవన్నీ కూడా ఈ నెలలో చాలా బాగుంటాయండి. మీరు ఈ నెలలో ధ్యానంతో పాటు జపం చేయడానికి కూడా ముందుకు సాగితే మీ ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు అనేటువంటి బలపడతాయండి. అలానే మీ లోపల గూఢంగా అంటే మీ లోపల మీకు తెలియకుండా ఉన్నటువంటి ఏవైతే కర్మ ఉంటుందో అవి వాటికి సంబంధించిన పునరాలోచన అనేటువంటి మొదలవుతాయి. మీరు ఇక పూజలు వ్రతాలు చూసుకుంటే శనిదేవుని ఆరాధించడం, గోపూజ చేయడం, ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా మీకు చాలా శని భగవాన్ యొక్క కవచం ఉంటుందండి. నీలాంజన సమాభావం, రవిపుత్రం, యమాగ్రజం, ఇలా శని కవచం అనేటువంటిది ఉంటుందండి. దాన్ని ప్రతిరోజు మీరు పఠించడం అనేటువంటిది చాలా బాగుంటుందండి. ఇక ఓవరాల్ గా మన జాగ్రత్తలు మీ సూచనలు కనుక చూసుకుంటే, అధికారానికి పగ్గం ఉంటుందండి. హ్యుమానిటీ మర్చిపోకండి. అలానే డబ్బు ఉన్నా సరే దానం చేసేటువంటి విషయం గురించి దాని గురించి ఆలోచించండి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ధ్యానం, కనీసం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి. క్రమశిక్షణ, అలానే మీకు నియంత్రించడం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం అనేటువంటిది పాటించాలి. అధికంగా డబ్బులు అనేటువంటిది రహస్యమైనటువంటి షార్ట్ కట్స్ లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయండి. సో ఫ్రెండ్స్, ఏప్రిల్ నెలలో పర్సనల్ మంత్ 8 ఉన్నవారు ఒక గొప్ప జర్నీ అనేటువంటి సిద్ధం అవ్వాలి. ఇది కర్మ పర్యవస్థానంగా, అధికారానికి అనుభవించేటువంటి విధంగా, ఆర్థిక వ్యవహారాలకి, ఆత్మీయతలకి బలాన్ని ఇచ్చేటువంటి సమయం అని చెప్పొచ్చు. ఈ నెలలో మీరు బలంగా, ధైర్యంగా, స్పష్టంగా ఎదుర్కొంటే ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పి శక్తివంతంగా అవుతుందండి. సో కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. అందరికీ కూడా పర్సనల్ మంత్ 8 వాళ్ళకి చాలా అంటే చాలా ఎక్కువగా డబ్బు అనేటువంటిది సంపాదించేటువంటి మంచి మంత్ అండి. సో ఫ్రెండ్స్, కాబట్టి ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.